ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి వచ్చినటువంటి పాటే నా ప్రాణ ప్రియుడా యేసయ్య ప్రణమిల్లి ప్రణుతించదను. చప్పట్లు కొట్టుకుంటూ చివరిగా దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉండగా ఆ ప్రభువులో మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో భక్తిగా ఉండడానికి దేవుని యొక్క శక్తిని అడుగుదాం. ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజయింతు నీ నామం, కీర్తించి భజయింతు నీ నామం. సత్ప్రసాద ప్రభు సన్నుతించదయ్యా నా హృదయమే నీ ఆలయం. సత్ప్రసాద ప్రభు సన్నుతించదనయ్యా నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు. అందరం కలిసి పాడదాం. సత్ప్రసాద ప్రభు సన్నుతించదమయ్యా నా హృదయమే నీ ఆలయం. సత్ప్రసాద ప్రభు సన్నుతించదమయ్యా నా హృదయమే నీ ఆలయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక అర్ధగంట మాత్రమే, ఓకే? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం ప్రియులారా, ఇదిగో ఈ కొద్ది సమయాన్ని సంతోషంగా సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చప్పట్లు కొట్టి ఫాదర్ ప్రతాప్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం సంతోషంగా గట్టిగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 38 నుంచి 42 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనము నుంచి 42వ వచనము వరకు. కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము, నీ కుడికన్ను చెంపపై కొట్టిన వానిని
నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వాద్యమాడిన వానికి నీ పైవస్త్రము సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసిన వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కాణించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మంచి హోటల్కి తీసుకెళ్ళి మటన్ బిర్యానీ పెట్టినోడికి పప్పుచారుతో పెడితే ఆనందం తింటాడా? మీరు గట్టిగా చెప్పట్లా. నిద్రపోతున్నారు చాలామంది. ఇంకొక అరగంటగా లేదు మనకి. యేసుప్రభు నిద్రపోమని చెప్పాడా? నిద్రపోతే ఇది సంపూర్ణ జాగరణ రాత్రి ప్రార్థన అవ్వదు. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక రోజు ఒక కుమార్తె తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా ఫిర్యాదు చేస్తూ ఉన్నది. తండ్రి, నా జీవితం అంటే నాకు చాలా నా జీవితం మీద నాకు చాలా విరక్తి పుట్టిపోతున్నది. ఎందుకంటే జీవితంలో నేను ఏదనుకున్నా అది నాకు దక్కటం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయాలన్నీ కూడా సక్రమంగా నెరవేరటం లేదు. నేను ఏది తలంచినా కానీ సరైనటువంటి ప్రతిఫలాన్ని నేను స్వీకరించలేకపోతూ ఉన్నాను. నా జీవితం ఎటు వెళుతుందో నాకు అర్థం కావటం లేదు. చిట్ట చివరికి నా గమ్యాన్ని నేను చేరుతానో లేదు అని తన తండ్రి చెంతకు వెళ్ళి ఆ యొక్క కుమార్తె ఫిర్యాదులు చేస్తూ ఉన్నదట. అప్పుడు తండ్రి తన కుమార్తె యొక్క బాధను గుర్తెరిగి తన కుమార్తె చేతిని పట్టుకొని ఆమెను వంటగదిలోనికి తీసుకువెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడికి? అర్ధరాత్రి నాకు ఇంకా ఎక్కువ వాయిస్ వినపడింది, ఇప్పుడు వినపడట్లా. ఎక్కడికి? మా గుణదలోకి చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను అన్నమాట. ఇది వంటగదిలోకి తీసుకెళ్ళి ఒక చోట భద్రంగా తన కుమార్తెను కూర్చోబెట్టి తండ్రి ఒక పని చేశాడు. ఏమిటంటే ఒక 3 పాత్రలు తీసుకొని ఆ 3 పాత్రలని స్టవ్ల మీద పెట్టి 3 పొయ్యిల మీద పెట్టి వాటిలో కాస్త నీళ్లు పోసి కాసేపు మరగనిచ్చాడు. ఏం పోసాడు? ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మీరు నిద్రపోతున్నారని తెలిసింది నాకు, అందుకని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాటిలో 3 పాత్రలు నీళ్లు పోసి మరగబెట్టాడు. మరగబెట్టిన కాసేపటి తర్వాత తండ్రి మొట్టమొదటి పాత్రలో బంగాళదుంపల్ని వేసాడు. ఏం వేసాడు? రెండవ పాత్రలో కోడిగుడ్లను వేసాడు. ఏం వేసాడు? మూడవ పాత్రలో కాఫీ బీన్స్ అంటారు, అంటే కాఫీ విత్తనాలు అంటారు, వాటిని వేసాడు. మళ్ళీసారి చెప్పండి. ఫస్ట్ దాంట్లో ఏం వేసాడు? రెండో దాంట్లో, మూడో దాంట్లో. మొట్టమొదటి ప్రకాష్ ఫాదర్ ప్రసంగం చెప్పారు. దేని గురించి చెప్పారు? కథలైతే తెలుసు కానీ మనకి వాక్యం అయితే ఏమైనా మనం, అవునా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ 3 పాత్రలో ఈ 3 వస్తువులను వేసినటువంటి తండ్రి వాటిని బాగా మరిగించాడు. బాగా మరిగించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆ 3 వస్తువులను కూడా 3 గాజు పాత్రలలో వేసి, సపరేట్గా 3 గాజు పాత్రలలో వేసి తన కుమార్తెను వాటి చెంతకు పిలిచి ఒకసారి వీటిని చూడమ్మా అని అన్నాడు. చూసింది కుమార్తె. అక్కడ నీకేం కనబడుతుంది అని చెప్పగానే ఒక పాత్రలో బంగాళదుంపలు, రెండవ పాత్రలో కోడిగుడ్లు, మూడో పాత్రలో ఏం కనపడతాయి? కాఫీ. మీరు ఇంకా నిద్రపోతున్నారు. కాఫీ బీన్స్ కనపడతాయా? కాఫీ కనిపిస్తుంది దాంట్లో. అంటే కరిగిపోయినటువంటి విత్తనాలు బ్లాక్ కాఫీగా మారుతాయి కాబట్టి. అప్పుడు తన తండ్రి కుమార్తెను అడుగుతున్నాడు, ఈ 3టిని ఒకసారి తాకి నీ స్పందన ఏంటో చెప్పని కుమార్తెను అడిగాడు తండ్రి. కుమార్తె మొట్టమొదటి పాత్రలో ఉన్నటువంటి బంగాళదుంపను తాకింది. అవి కాస్త వేలికి మెత్తగా తగిలాయి. రెండో పాత్రలో ఉన్నటువంటి కోడిగుడ్డును తాకింది. అది కాస్త వేలికి గట్టిగా తగిలాయి.
మూడో పాత్ర దగ్గరికి వెళ్ళేప్పటికీ కాస్తంత తీసుకుని కాస్త తాగు అని చెప్పాడు కాఫీని. కాస్త తాగేపటికి అప్పటి వరకు తనలో ఉన్నటువంటి చిరాకు కోపం కాస్త పోయి కాస్త హృదయం అనేది, మనసు అనేది ప్రశాంతతను కలిగించిందంట ఆ కాఫీ. ఏంటి డాడీ దీని అర్థం అని తన తండ్రిని కుమార్తె అడిగినప్పుడు తన తండ్రి చెబుతూ ఉన్నాడు, అమ్మా నీ జీవితంలో నిరంతరము గుర్తించుకోవాల్సింది ఏమిటి అంటే, మనం యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు, అనేకమైనటువంటి శ్రమలు మన యొక్క జీవిత ప్రయాణంలో మనతో కలిసి ఉండవచ్చు. నీవు అనుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణముగా నీ యొక్క జీవితం గడవకపోవచ్చు. నువ్వు తలంచినటువంటి ప్రతి తలంపులో నువ్వు విజయాన్ని సాధించలేకపోవచ్చు. అటువంటి గట్టు పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఎదురైనప్పుడు నీవు వాటికి ఏ రీతిగా స్పందిస్తూ వాటి నుంచి నీవంటూ ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటున్నావో, ఈ 3 వస్తువులను నీకు ఉదాహరణగా చూపిస్తూ నీకంటూ ఒక లెసన్ నేను నేర్పించాను అని తండ్రి తన యొక్క కుమార్తెకు చెప్పాడట. ప్రియ స్నేహితులారా, కుమార్తె మీద ఉన్నటువంటి ప్రేమతో తండ్రి తనకు అర్థమయ్యేలాగా జీవితంలో ఎదురెగుతున్నటువంటి బాధలను ఏ రీతిగా అధిగమించాలి, అటువంటి బాధలు వచ్చినప్పుడు ఏ రీతిగా స్పందించాలో తండ్రి చక్కగా తన యొక్క కుమార్తెకు ఒక చక్కటి ప్రయోగం ద్వారా నేర్పించాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క కథనే మనందరి జీవితంలోనికి అన్వయించుకొని మన జీవితాలకు కొన్ని పాఠాలను నేర్చుకుందాం. అదేమిటంటే, మొట్టమొదటిగా ప్రియ స్నేహితులారా, మనందరము కూడా తపస్సు కాలంలో ఉన్నాము. మరొక్క మెట్టు మాత్రమే. రేపుడుతో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? తపస్సు కాలం అయిపోతుంది. ఎల్లుండితో పవిత్ర కాలంలోనికి మనం ప్రవేశిస్తాం. అయితే ఈ తపస్సు కాలాన్ని అంతా ఇంత చక్కగా ఆచరించి కఠోదీక్షను చేపట్టినటువంటి మీరందరూ లేదా మనందరము కూడా ఎటువంటి ప్రతిఫలాన్ని యొక్క తపస్సు కాలంలో దేవునికి నీవు ఇచ్చావు? నీ వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకోవటానికి లేదా నీ వ్యక్తిగత జీవితంలో కొంత మార్పును తెచ్చుకోవటానికి ఏ స్టేజ్లో నువ్వు నిలుచున్నావు ఈ యొక్క సందర్భంలో? మొట్టమొదటిగా ప్రియ స్నేహితులారా, మనం విన్నటువంటి కథలో తండ్రి మొట్టమొదటి పాత్రలో ఏం వేశాడు? బంగాళదుంపలు వేశాడు. బంగాళదుంపలు నీటిలో మరగపెట్టక మునుపు వాటి స్వభావం ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. కానీ నీటిలో మరిగిన తర్వాత వాటి స్వభావం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. స్నేహితులారా, ఈ యొక్క తపస్సు కాలాన్ని ఈ మొదటి కోవకు చెందినటువంటి వ్యక్తులు లేదా మొదటి పాత్రలో వేసినటువంటి బంగాళదుంపను పోలినటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారు అంటే, ఈ తపస్సు కాలాన్ని అయిష్టముతో ప్రారంభించి ఉంటారు. చూడండి, ఆ వ్యక్తులంతా ఈ బంగాళదుంపను పోలి ఉంటారు. తల్లిదండ్రుల ప్రోద్బలం వలనో, భార్య కానీ భర్త కానీ ప్రోద్బలం వలనో, స్నేహితుల యొక్క బలవంతం వలనో వాళ్ళు నేను ఈ యొక్క కఠోదీక్షను చేపట్టకపోతే నాతో సఖ్యత కలిగి జీవించరు అని మాట ఇచ్చారు. కాబట్టే వారి మాట కోసమే నేను ఈ యొక్క దీక్షను చేపట్టాను అని ఉంటారు. చూడండి, వారంతా ఈ మొట్టమొదటి కోవకు చెందినటువంటి వారు. ప్రియ స్నేహితులారా, బహుశా బంగాళదుంప ఆ యొక్క నీటిలో మరగపెట్టక మునుపు గట్టిగా ఉన్నను, ఎప్పుడైతే అది మరగపెట్టబడుతున్నదో, ఎక్కువగా వేడి చేయబడుతున్నదో దాని యొక్క స్వభావాన్ని మార్చుకుంటుంది. అదే రీతిగా ఈ తపస్సు కాలంలో అయిష్టముతో ప్రారంభించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ తపస్సు కాలం అంతా కూడా మీ యొక్క స్వభావాలను మరగబెట్టుకునేటటువంటి కాలం. ఎంతమంది ఈ కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకొని నీలో ఉన్నటువంటి ఆ యొక్క కఠిన హృదయాన్ని మరగబెట్టారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయండి. మీలో ఉన్నటువంటి పగ, ద్వేషాలు, ప్రతీకారాలు అనేటటువంటి స్వభావాన్ని మరగబెట్టారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలను నిరంతరము కూడా కోపగించుకునేటటువంటి మనస్తత్వాన్ని మరిగించుకున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మరగబెట్టినటువంటి యొక్క బంగాళదుంప తన యొక్క వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని మార్చుకొని మృదు స్వభావిగా మారింది అంటే, ఈ తపస్సు కాలము కూడా మీ అందరి జీవితాలలో అదే మృదుత్వాన్ని తీసుకుని రావాలి. అదే స్వభావాన్ని మీ అందరికీ కూడా యొక్క తపస్సు కాలం అనేది నేర్పించాలి. మరి మరొక్క రోజులో తపస్సు కాలాన్ని ముగుస్తున్నటువంటి నీ జీవితం ఎక్కడ ఉన్నది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఒకానొక సందర్భములో బంగాళదుంప ఏ రీతిగా మరగపెట్టక మునుపు కఠినతరముగా ఉంటుందో, బైబిల్ గ్రంథంలో కూడా ఒకానొక వ్యక్తి అదే కఠినతరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆ వ్యక్తి మనందరికీ సుపరిచితుడు, పునీత పౌలు భక్తుడు. మనందరికీ తెలుసు పౌలు గారి యొక్క జీవిత విధానం. కఠినాత్ముడు. ఎంత కఠినాత్ముడు అంటే, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నారో, వెంబడిస్తున్నారో, ఆ వ్యక్తులను హతమార్చేటటువంటి బాధ్యతను చేపట్టాడు. కంకణం కట్టుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నటువంటి వారందరినీ హతమొందించాలని. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క దర్శనం ఆ వ్యక్తికి కలిగినదో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని మనసారా అనుభవించాడో, ఎప్పుడైతే నిజమైనటువంటి సత్యానికి ఆ యొక్క వ్యక్తి నడిపింపబడ్డాడో, అప్పటి నుంచి తన యొక్క జీవితాన్ని మార్చుకొని గతించినటువంటి జీవితాన్ని చూచి అంటున్నాడు, చెత్తగా భావిస్తున్నాను నా జీవితాన్ని. పోయిన వారం మనం ఆలకించిన 2వ పట్టణంలో ఈ మాటను పౌలు గారు పలుకుతూ ఉంటారు. కఠినాత్ముడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా మృదు స్వభావిగా మారిపోయి క్రీస్తు ప్రభుని యొక్క శిష్యునిగా నిరంతరము కూడా తన యొక్క జీవితాన్ని అంకితం చేసి క్రీస్తు ప్రభునికి ఒక త్యాగమరణాన్ని సమర్పించాడు పునీత పౌలు భక్తుడు. ఈ తపస్సు కాలంలో మనందరి హృదయాలు కూడా ఇదే రీతిగా మారాలి. ప్రియ స్నేహితులారా, మనందరి మనస్తత్వాలు కూడా బహుశా కఠినతరముగా ఉండవచ్చు, మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు. కానీ ఎప్పుడైతే నీవు క్రీస్తును అనుభవిస్తూ ఉంటావో, క్రీస్తు చెంతకు చేరుతూ ఉంటావో, ఈ తపస్సు కాలంలో తపో దీక్షను చేపట్టి నియమ నిబంధనలను క్రమబద్ధంగా పాటిస్తావో, నీ హృదయాన్ని కూడా క్రీస్తు ప్రభు మార్చటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇంకా 2వ వ్యక్తి, ప్రియ స్నేహితుల, 2వ కోవకు చెందినటువంటి వ్యక్తులు. 2వ పాత్రలో తండ్రి వేటిని ఉంచాడు. అవి మరగక మునుపు ఎలా ఉంటాయి? కొంచెం గట్టిగా పట్టుకున్నా, అవునా? వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. నిద్రపోతున్నారు చాలామంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ అవి నీటిలో మరగబెట్టిన తర్వాత ఏ రీతిగా ఉంటాయి? కాస్త గట్టిగా మారిపోతాయి. ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారు అంటే, తపస్సు కాలాన్ని ఒక మంచి సంకల్పంతో ప్రారంభించినటువంటి వ్యక్తులు. నా జీవితం మారాలి, నా ప్రవర్తన శైలి మారాలి, నా నడవడిక మారాలి, నా మాట తీరు మారాలి అన్న ఒక మంచి సంకల్పంతో యొక్క తపస్సు కాలాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులంతా కూడా ఈ కోవకు చెంది ఉన్నారు. మరి దీంట్లో ఇబ్బంది ఏమన్నా ఉంటుందా? నిర్ణయం మంచిదేనా? మంచి నిర్ణయం తీసుకున్నాం కదా, నేను క్రీస్తు ప్రభుని వెంబడించాలి, నా జీవిత విధానాన్ని మార్చుకోవాలి అన్న నిర్ణయం 100కి 100% కూడా మంచి నిర్ణయమే. అయితే గమనించండి, ఎప్పుడైతే నీవు మంచి నిర్ణయాన్ని తీసుకుంటావో, ఎప్పుడైతే సక్రమమైనటువంటి మార్గంలో నీవు ప్రయాణిస్తావో, నిన్ను లాగటానికి, నిన్ను ఆకర్షింపచేయటానికి సాతానుడు నిరంతరము నీ వెనువంటే ఉంటాడు. తపస్సు కాల మొట్టమొదటి ఆదివారంలో మనం యేసుక్రీస్తు ప్రభువు పడినటువంటి శోధనలను ధ్యానించాం. క్రీస్తు ప్రభు ఒక సంకల్పముతో ఇహలోకానికి ఇవి చేసినప్పుడు సాతానుడు ఏ రీతిగా క్రీస్తు ప్రభువుకి భంగాన్ని కలిగిస్తూ ఉన్నాడో మనం ఆలకించాం. ఏ రీతిగా క్రీస్తు ప్రభువుని శోధించి తన యొక్క నిర్ణయాన్ని భంగం కలిగించాలని తలంచాడో మనందరం ఆలకించాము. మరి అదే తలంపుతో, మంచి నిర్ణయంతో ఈ యొక్క తపస్సు కాలాన్ని ప్రారంభించినటువంటి మనందరికీ కూడా శోధనలు అనేవి తప్పవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో 100% ఈ తపోకాలాన్ని ప్రారంభించిన తర్వాత శోధనలు ఎదురవ్వలేదు మాకు అని అన్నవారు ఎవరైనా చెయ్యొద్దండి అంటే ఎవరైనా ఎత్తగలరా? ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సందర్భంలో నీ యొక్క బలహీనత మీద నీకు ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. నీవు విడిచిపెట్టినటువంటి వ్యసనం మీద ఇంకా ఎక్కువ ప్రీతి కలుగుతుంది. నీవు త్యజించినటువంటి జీవితం మీద మరలా నీ యొక్క మనస్సు మరలుతుంది. నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను? నా జీవితం ఏదో నేను జీవిస్తే బాగుండేది కదా, ఎందుకు ఈ యొక్క వ్యసనాన్ని నేను ప్రక్కన పెట్టాను, కానీ ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అనేటటువంటి ఆ యొక్క కోరిక నిరంతరం మన యొక్క హృదయంలో రగులుతూనే ఉంటున్నది. కానీ ఈ తపస్సు కాలం అయ్యే లోపులో బహుశా
మంచి మనస్తత్వంతో ప్రారంభించినటువంటి యొక్క తపో దీక్షకు భంగం కలిగి, ఆటంకం కలిగి, నీ యొక్క తపో దీక్ష నియమాలను గనక నీవు ప్రక్కనే వదిలిపెట్టేసినట్లయితే, నీటిలో మరల్చినటువంటి ఆ యొక్క కోడిగుడ్డు ఏ రీతిగా మృదు స్వభావాన్ని కలిగినటువంటి ఆ కోడిగుడ్డు ఏ రీతిగా కఠినతరంగా మారుతుందో, బహుశా నీ జీవితం కూడా అదే రీతిగా మారవచ్చు. పుణ్యక్షేత్రంలో ఉంటున్నాం కాబట్టి చాలామంది మా సాములూరుల దగ్గరికి వస్తారు. దరిదాపుగా నా దగ్గరికి ఈ తపస్సు కాలం అంతా కూడా ఒక 10 మంది వచ్చారు. 10 మంది చక్కగా దీక్ష చేసుకొని వచ్చారు. ఫాదర్ గారండి, కాస్త ఇబ్బంది వచ్చింది, దీక్ష తీసేయండి. ఏమొచ్చింది? ఇబ్బంది వచ్చింది, దీక్ష తీసేయండి. మా స్టైల్లో మేము సరైనటువంటి జవాబు ఇస్తాము. అటువంటి తప్పు మేము ఇంతవరకు చేయలే, ఇక్కడ ఉన్నటువంటి సాములూరులు ఎవరు కూడా. ప్రియ స్నేహితులారా, ఎందుకు ఈ యొక్క ఉదాహరణ చెబుతూ ఉన్నాను అంటే, నీవు చేపడుతున్నటువంటి యొక్క దీక్షావతానికి ఇబ్బందులు కలగవచ్చు, శోధనలు ఎదురవ్వచ్చు. కానీ ఎప్పుడైతే నీవు వాటన్నిటిని అధిగమించి క్రీస్తుని మాత్రమే నీ యొక్క ధ్యేయంగా చేసుకుని ముందుకు వెళతావో, అప్పుడు మాత్రమే ఈ లోక ఆశలను నీవు జయించగలిగి సరైనటువంటి విధముగా క్రీస్తు ప్రభుని అర్థం చేసుకున్న వ్యక్తిగా మారగలుగుతూ ఉన్నావు. మరి ఒకానొక సందర్భములో క్రీస్తుకు అనుచరుడుగా ఉండి, క్రీస్తుతో తన యొక్క పరిచర్యను పాలు పంచుకొని, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతాలను చక్కగా అనుభవించి క్రీస్తు వ్యతిరేకిగా మారినటువంటి వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆ వ్యక్తి యూదా ఇస్కారి. మృదు స్వభావంతో, ఒక మంచి మనస్తత్వంతో క్రీస్తు ప్రభుని వెంబడించాలని ఆయన శిష్యుడిగా మారిపోయాడు. ఇక నుంచి నా జీవితం క్రీస్తుతోనే అన్న కఠినమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా నేను క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టను అని తలంచాడు. కానీ ఎప్పుడైతే శోధన తన యొక్క హృదయ తలుపు తట్టినదో, ఎప్పుడైతే కోరిక తనను ఆశ్రయించినదో, ఆ కోరికకు లొంగిపోయాడు. ఆ యొక్క శోధనను జయించలేకపోయాడు. కఠినాత్ముడుగా మాడి యేసుక్రీస్తు ప్రభువునికే ద్రోహం చేసినటువంటి ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయాడు. బహుశా నీవు చేపడుతున్నటువంటి యొక్క తపో దీక్ష ద్వారా క్రీస్తు ప్రభువునకు నీవు స్నేహితుడిగా, అనుచరుడుగా, అనుచరురాలుగా మారుతూ ఉన్నావా? లేదా క్రీస్తు ప్రభువునికి ద్రోహం చేస్తూ ద్రోహిగా నిరంతరము నీ యొక్క హృదయంలో ముద్ర వేసుకొని జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఇక మూడవదిగా ప్రియ స్నేహితులారా, 3వ పాత్రలో ఆ యొక్క తండ్రి కాఫీ బీన్స్ను ఉంచారు. అవి నీటిలో మరగబెట్టగానే ఏమైపోయాయి? మరిగిపోయి దానిలో ఆ నీటిలో ఒక భాగంగా అయిపోయాయి అన్నమాట. ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారు అంటే, యేసుక్రీస్తు మాత్రమే తమ యొక్క ధ్యేయం, క్రీస్తు ప్రభుని మాత్రమే తమ యొక్క హృదయాలలో ముద్రించుకొని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా క్రీస్తు ప్రభువే నాకు మొట్టమొదటి ప్రయారిటీ. నా జీవితంలో దేనికి కూడా మొట్టమొదటి స్థానం అనేది లేదు. దేవుణ్ణి మాత్రమే నేను నా హృదయంలో నిరంతరం ప్రతిష్ఠించుకుంటాను అని నిరంతరము విశ్వాస జీవితాన్ని జీవిస్తారు. చూడండి, ఆ వ్యక్తులంతా కూడా క్రీస్తు ప్రభుని ఈ యొక్క 3వ కోవకు చెందినటువంటి వ్యక్తులను పోలి ఉన్నారు. ఏ రీతిగా ఆ యొక్క కాఫీ బీన్స్ అనేవి ఆ యొక్క నీటిలో మరిగించబడి ఆ యొక్క నీరుగా మారిపోయాయో, ఈ వ్యక్తులు కూడా కఠోదీక్షను చేపట్టి క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ నియమ నిబంధనలన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ చిట్ట చివరికి క్రీస్తు ప్రభునిలో లీనమైపోయేటటువంటి వ్యక్తులు ఈ యొక్క 2వ కోవకు చెందినటువంటి వ్యక్తులు. మరి ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులలో వ్యక్తిగతంగా నిన్ను నువ్వు పరీక్షించుకో. నేను 3వ రకానికి చెందినటువంటి వ్యక్తినా, లేదా తక్కినటువంటి రకాలకు చెందినటువంటి వ్యక్తి? నిరంతరము కూడా దైవ చిత్తానికి తల వంచి దేవుని యొక్క మాటకు ప్రగాఢమైనటువంటి విధేయతను చూపిస్తూ ఏనాడు కూడా తప్పటడుగు వేయకుండా నిరంతరము దేవుని మాటలో నడిచినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మనకు తారసపడతారు. వారిలో నేను అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్రను తీసుకున్నాను. నిన్న మొదటి పట్టణంలో మనం ఆలకించాము ఏ రీతిగా అబ్రాహాముగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి అబ్రహాముగా మారాడు. ప్రియ స్నేహితులారా, అబ్రహాము గారి యొక్క జీవితాన్ని గనక ఒక్కసారి మనం ధ్యానం చేస్తే, ఆ వ్యక్తి తండ్రి దేవుడు పిలవక ముందు అన్యదైవాలను పూజిస్తున్నటువంటి వ్యక్తి.
తన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ దైవం ఉన్నాడు అనేటటువంటి ఒక తలంపుతో నివసిస్తున్నటువంటి వ్యక్తి. అయితే అందరి దైవాల కన్నా ఒకే ఒక నిజమైనటువంటి దైవం దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నిరంతరము ప్రజలను కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయనే ప్రజలను విమోచించేటటువంటి వ్యక్తి అన్న తలంపు, అన్న జ్ఞానం అబ్రహాము గారిలో ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బహుశా ఆ వ్యక్తికి అటువంటి జ్ఞానం లేకపోతే ఏదో ఒక స్వరాన్ని విని నేను వస్తున్నానని మొత్తం విడిచిపెట్టి రావటం ఏమిటి? పిలిచినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో తెలీదు, ఏ స్వభావంలో ఉంటాడో తెలీదు. కానీ ఆ వ్యక్తి స్వరాన్ని విని ఈయన నిజమైనటువంటి దేవుడు అని గుర్తించగలిగాడు అంటే ఆయనకు దైవభీతి అధికముగా ఉంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కానీ ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే యావే దేవుడు అబ్రహామును తన యొక్క పేరెట్టి పిలిచాడో ఆ క్షణము నుంచి తన యొక్క తుది శ్వాసను విడిచే వరకు కూడా ఏనాడు కూడా దేవుని యొక్క మాటను జవదాటలేదు తన జీవితం. ఏనాడు కూడా దేవుని యొక్క మాటను విస్మరించకుండా యావే దేవుడు ఏ మాట చెప్పి చేయమని ఆదేశించాడో దాని ప్రకారమే జీవించినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. మనందరికీ మోషే ప్రవక్త తెలుసు, అవునా? తెలుసా? మోషే ప్రవక్త యావే దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని కొన్ని సందర్భాలలో ఉపయోగించుకోవాలి. ఎందుకు మోషే ప్రవక్త కానాను దేశానికి చేరలేదు తెలుసా? దీక్ష తీసుకుంటున్న వాళ్ళందరికీ దేవుడు చెప్పినటువంటి మాటను వినలేదు కాబట్టి, అవిధేయత చూపించాడు కాబట్టి కానాను దేశానికి వెళ్ళగలిగాడా? వెళ్ళలేదు. ఎక్కడో ఒక కొండెక్కి ఇదిగో అదే నేను చూపించే దేశం మీ ఇశ్రాయేలు ప్రజలకి, ఎట్టగో అడిగిడే భాగ్యం నీకు లేదు, కనీసం చూడనన్నా చూడు అని యావే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకని? దేవుడు చెప్పినటువంటి మాటను మీరి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు మోషే ప్రవక్త. కానీ అబ్రహాము మాత్రము ఆ రీతిగా జీవించలేదు. పిలిచిన క్షణము నుంచి తుది శ్వాస విడిచే వరకు కూడా ఏనాడు దేవుని యొక్క మాటను జవదాటలేదు. చిట్ట చివరకు తన యొక్క కుమారునైన అర్పించటంలో దేవుని యొక్క మాటను ఏనాడు కూడా విస్మరించలేదు. ఇది అబ్రహాము నిరంతరము దేవుని ఎడల ప్రదర్శించినటువంటి విశ్వాసం. ఆ విశ్వాసానికి తగినట్టుగానే అబ్రహాము గారు ఈనాటికి కూడా నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, సమయం లేదు కాబట్టి ముగిస్తూ ఉన్నాను. మనందరి జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆలకించినటువంటి ఆ కథ ద్వారా, అన్వయించుకున్నటువంటి యొక్క సందేశము ద్వారా ఈ తపస్సు కాలాన్ని రేపటితో ముగించబోతున్నటువంటి నేను ఏ కోవకు చెంది ఉన్నాను? ఈ తపస్సు కాలాన్ని అతి త్వరలో ముగించబోతున్నటువంటి నేను విశ్వాస జీవితంలో ఏ అంతస్తుకు నేను చేరగలిగాను? అందరం కూడా మోకరించుదాం. సప్రసాదనాథుడు మన మధ్య కొలువు తీరాడు. ఇదొక సువర్ణ అవకాశం దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ప్రియులరా, ఒక్క నిమిషం పాటు ఈరోజు అంతా కూడా మనకి తన యొక్క చక్కని దేవుని యొక్క వరం అనే సంగీత వరముతో మరి కీర్తనల ద్వారా మనం నడిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ బాలస్వామి గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫాదర్, ప్లీజ్ కమ్. మన ఉపదేశ్ మాస్టర్లు వచ్చి ఫాదర్ గారిని సన్మానిస్తారు. పర్లేదు మాస్టర్, మీరు వచ్చేయండి. ఒకళ్ళైనా పర్లేదులేండి. సంతోషంగా అదేవిధంగా పాటల గాయక బృందం కూడా వచ్చి పుష్పగుచ్చాన్ని ఇచ్చి, మాస్టర్ ఇటు వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఉంది షాల్వా మాస్టర్కి ఇవ్వండి. వాళ్ళకి తోడుగా మ్యూజిషియన్స్ కూడా ముందుకు రండి. జస్ట్ మీకు కప్పంలే కానీ బట్ జస్ట్ కమ్, అందరు చూస్తారు మిమ్మల్ని సంతోషంగా. కమ్ అందరికి కలిపి ఈరోజు ప్రియులరా, మనకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడ్డారు దేవుని స్తుతించటంలో అన్ని విధాలు. గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లరా. తీసుకురండి అమ్మ పూలు. పూలు తీసుకురండి. కూర్చున్నారు ఒకళ్ళు. చప్పట్లు కొడదామా? ఈరోజంతా మనల్ని నడిపించారు పిల్లారా, ఆది నుండి అంతం వరకు కూడా పాటల ద్వారా, గీతాల ద్వారా. మీరిద్దరు పట్టుకోండి ఇది.
మీకు అది ఓకే రైట్. గట్టిగా చప్పట్లు కొడదాం. యా, వెరీ గుడ్. అదేవిధంగా ఫాదర్ మీరు కూడా విడ్ యూ ప్లీజ్ కమ్ హియర్. రండి ఫాదర్, రండి రండి. షార్ట్ బట్ వెరీ స్వీట్ కదా. ఏమేమి ఉడకబెట్టాడు చెప్పండి? బంగాళదుంప, కోడిగుడ్డు, అన్నీ తినేయనా? తినే వాటి గురించి ఫాదర్ ఎక్కువ చెప్తారు, ఎందుకంటే అక్కడ భోజనాన్ని చెప్పేది ఆయనే, సప్లై చేసేది అందుకే ఆయనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తపస్సు కాలానికి మరి ముఖ్యంగా దీక్షా జీవితానికి చక్కగా అన్వయించి ఫాదర్ గారు మనకి ఈ 3 వీటి గురించి కూడా మనకు అన్వయించి చెప్పటం చాలా సంతోషదాయకం. ఫాదర్ గారిని సన్మానించడానికి ఉపదేశ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 1 నిమిషం పాటు మనం ఈ యొక్క మాస్టర్ గుడ్ అంతలోకి మనందరం కూడా లేచి నిలబడదామా ప్రియులరా సంతోషంగా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా మనం ముగించుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ముగించే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. 5:45 మరలా మీరున్న స్థలానికి రండి. హాఫ్ అన్ అవర్ సరిపోద్దా? మళ్ళీ మీరు తిరిగి రావడానికి సరిపోద్దా లేదా? సరిపోద్దా? 45 మినిట్స్ ఇస్తున్నాం, అర్ధగంట కాదు. ఓకేనా? బిషప్ గారి పూజ, దానితో ఈనాటి మన జాగరణ ప్రార్థనకి పరిపూర్ణత ఏర్పడుతుంది. ఓకే. అదేవిధంగా మీకు అందరికి ఒక మాట చెప్తున్నానండి, గుణదల విశ్వాసులు కూడా వస్తారు. ప్లేసులు దొరకవు మీకు, ముందే చెప్తున్నాను. గుణదల విశ్వాసులు కూడా వస్తారు. కొంతమంది ఉన్నారులే, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు. కాబట్టి ముందుగానే సిద్ధపడి త్వరగా వచ్చినట్లయితే మీకు ప్లేసులు దొరుకుతాయి, లేకపోతే మాత్రం ప్లేసులు దొరకవు. కాబట్టి త్వరగా వచ్చి మీ ప్రదేశంలో సిద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎన్ని గంటలకంటే? 5:45. ఈ సమయంలో చిట్ట చివరిగా చక్కటి సందేశాన్ని, షార్ట్ బట్ వెరీ స్వీట్ మెసేజ్ ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ కోమవరపు ప్రతాప్ గారిని సన్మానించవలసిందిగా మరలా ఉపదేశ మాస్టర్లను ఆహ్వానిస్తున్నాను. నేను గొప్పతాను, తీసుకురండి త్వరగా. చప్పట్లు కొడదామా గట్టిగా? అందరం మోకరించుదాం ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఫాదర్ గారు లీడ్ చేస్తారు, కంపడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన మధ్య దివ్య ప్రసాదనాథుడు కొలువు తీరి ఉన్నాడు. రాత్రికాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనందరకు సరైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహిస్తూ తన యొక్క దీవెనలను మన మీద కురమరిస్తూ దైవ వాక్యాన్ని చక్కగా ఆలకించేలాగా తగు తోడ్పాటును అందించాడు. కాబట్టి అందరము కూడా కళ్ళు మూసుకొని జరిగినటువంటి యొక్క సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్థనను ఇంత విజయవంతముగా గావించినటువంటి త్రిత్వేక సర్వేశ్వరునికి దివ్య ప్రసాదనాథునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. సుదూరము నుంచి ఎంతోమంది ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేశారు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని. అతి త్వరలో దీక్షా వ్రతాన్ని ముగించబోతున్నటువంటి మీ అందరి జీవితాలు ఫలప్రదము కావాలని ఆ యొక్క భగవంతుడి యొక్క సువర్ణ అవకాశాన్ని మనందరికీ ఇచ్చారు. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి మనందరి మీద దేవుడు తన యొక్క దీవెనలు కుమ్మరించబోతూ ఉండగా వ్యక్తిగతముగా మన యొక్క అవసరాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రభువునకు సమర్పించుదాం. ఏ ఉద్దేశాలతో ఈ యొక్క సంపూర్ణ రాత్రి జాగరణ ప్రార్థనలలో మనం పాల్గొన్నామో, ఏ తలంపులతో ఈ యొక్క పుణ్యక్షేత్రానికి మనం ఇచ్చేస్తూ ఈ యొక్క ప్రార్థనలో మనం పాల్గొన్నామో వాటన్నిటిని యొక్క ప్రభు ముందు ఉంచుతూ సమర్పించుతూ, దేవా నిరంతరము నీ యొక్క తోడ్పాటును నా యొక్క జీవితంలోను ప్రదర్శించను. నిరంతరము కూడా నీవు నా వెంటే ఉంటూ నన్ను నడిపించు. నిరంతరము కూడా నీ యొక్క కృపానుగ్రహాలను సమృద్ధిగా మా మీద కుమ్మరించు అని వేడుకుందాం. మన వ్యక్తిగత విన్నపాలను అవసరాలను ప్రభువునకు సమర్పించుదాం. మన కుటుంబ అవసరాలను యొక్క ప్రభువు ముందు ఉంచుదాం. ఏ ఇబ్బందులతో ఏ కట్లతో మనం ఏకలోహ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళుతూ ఉన్నాము, వాటన్నిటికీ కావలసినటువంటి శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మన వ్యక్తిగత ప్రార్థనలను అర్థించవచ్చు,
వారి ఆరోగ్య సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయవచ్చు, వారి కుటుంబ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయమని అడుగు ఉండవచ్చు. వారందరినీ కూడా ప్రభునకు సమర్పించుదాం. పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉన్నానని నీవు ఇతరులతో చెప్పగా, నా కోసము కూడా, నా తలంపుల కోసము కూడా ప్రార్థన చేయని ఎంతోమంది మనందరినీ అడిగి ఉండవచ్చు. వారందరినీ కూడా ఈ యొక్క సమయంలో గుర్తు చేసుకుందాం. దివ్య సప్రసాదనాథుడు మరి కొద్ది నిమిషాలలో మనందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మనందరికీ తన యొక్క ఆశీస్సులను కుమ్మరించబోతూ ఉన్నాడు. కాబట్టి చిత్తశుద్ధితో, దేవా నీవు నన్ను దీవించు, నా మొరను ఆలకించు, నా కోరికలను తీర్చు, ఈ తపస్కాల వ్రతాన్ని విజయవంతముగా పరిపూర్తి చేసేలాగా నా యొక్క చేయుతును నాకు ప్రసాదించు. నేను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ సఫలీకృతమయ్యేలాగా నా చేయుతును అందించు. ఈ తలంపుతో, ఈ ఉద్దేశంతో ఈ యొక్క వ్రతాన్ని నేను చేపట్టాను, వాటన్నిటిని నెరవేరుస్తూ ఇంకా నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందింపచేయి. నా ప్రభువునికి మొరపెడతాం అందరము కూడా. ప్రియ బిడ్డలారా, ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినము. ఉదయము తెల్లవారకు ముందే దేవుడు మనందరినీ కూడా తన చెంతకు పిలుస్తూ తనకు ఆశీస్సులను మన మీద కృమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రీతిగా క్రీస్తు ప్రభు తెల్లవారకు ముందే ఉదయాన లేచి అదృశ్యుడైనటువంటి తన యొక్క తండ్రి దగ్గర నుంచి శక్తిని పొందుకున్నాడు. తన యొక్క తండ్రి నుంచి కావాల్సినటువంటి బలాన్ని పొందుకున్నాడు. క్రీస్తు ప్రభు బలాన్ని పొందుకున్నటువంటి సరైన సమయం ఇది. తన తండ్రి దగ్గర నుంచి దీవెనలను పొందుకున్నటువంటి సరైన సమయం ఇది. అదే సమయంలో క్రీస్తు ప్రభుని స్థానంలో ఉండి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు. భగవంతుని స్థానంలో ఉండి క్రీస్తు భగవానుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మీ యొక్క హృదయాలను విప్పి ఆ యొక్క ప్రభువునకు మొరపెట్టుకుంటూ, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ఆ యొక్క ప్రభువుని మొరపెట్టుదాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిదు ఆతవ పందము సంచేంద్రియము శ్రవించగల్గును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్రం సాంతు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి. ఎవరు కూర్చోవద్దు. చివరి ఆశీర్వాదం, మహా ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా భక్తితో దేవునికి దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం.
దయచేసి మధ్యలో దారినివ్వండి. ఫాదర్ గారు అలానే తీసుకొని దేవాలయంలోనికి వెళతారు. ముందు క్రొవ్వొత్తి తీసుకోండి మాస్టర్. దయచేసి మధ్యలో దారినివ్వండి. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము దయచేసి ప్రక్కకు వెళ్ళండి. డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. దయచేసి ప్రక్కకు వెళ్ళండి ప్లీజ్. ఉపదేశ్ మాస్టర్ సహకరించండి. వచ్చి మధ్యలోకి వచ్చి స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానమందు జేసు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్ర స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్కయు మహిమగల మోక్షరూపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్కయు పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయ్యను తల్లియునైన మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక.